హలో అండి. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా పొద్దున్నే వచ్చేసాను అనుకుంటున్నారా? ఏం లేదండి. చపాతీ మేకింగ్ అయితే చేస్తున్నాను. అదేనండి, హౌ టు మేక్ రౌండ్ అండ్ సాఫ్ట్ చపాతీ. అదే మెత్తగా కొంచెం రౌండ్గా ఎలా చేసుకోవాలనేది నా స్టైల్లో చూపిద్దామని ఇలా వీడియో అయితే చేస్తున్నానండి. నాకైతే మార్నింగే లేచేసరికి పెద్ద షాక్ అండి. 2 సబ్స్క్రైబర్స్ మైనస్ అయ్యారు. ఎందుకనో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ నిన్న పెట్టిన వీడియో వల్ల అనుకుంటున్నాను. అదేంటోనండి, నేనైతే నార్మల్గా సరదాగానే చేశానండి. ఆ వీడియో ఎప్పుడూ క్లీన్గా నీట్గా ఉంచుకుంటాం కదా, అది కూడా ఈవినింగ్ టైం అండి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వంట చేశాక కిచెన్ అయితే అలానే ఉంటుంది కదా, అవన్నీ తీసి బయట పెట్టేస్తూ ఉంటాము. నాకైతే పడుకునే ముందు అవన్నీ క్లీన్ చేసి సర్దుకోవడం అలవాటండి. అది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా అలానే ఉంటుంది. నేనైతే నార్మల్గానే సరదాగా తీసానండి. ఎప్పుడు నీట్గా తీస్తూ ఉంటాం కదా, ఇలా కూడా తీద్దాము ఒకసారి అని నార్మల్గా అయితే రీల్ చేద్దాం అనుకున్నాను, ఫన్నీగా కూడాని. మెస్సీ కిచెన్ ఇంకా క్లీన్ కిచెన్ అనేసి ఇంకా అలా కూడా చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకేం చేస్తాం, సరదాగా చేసినా కూడా ఇంకా ఓకేలేండి, లీవ్ ఇట్. ఇంకా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ అయితే మనం గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి చపాతీ కోసం. దాంట్లోకి సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా సాల్ట్, కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ అయితే నేను హాట్ వాటర్ యూజ్ చేస్తాను, వేడి చేసి చల్లార్చిన నీరు. అప్పుడే చపాతీ బాగుంటుందండి టేస్ట్, లేదంటే పచ్చిగా అనిపిస్తుంది సరిగా కాలకపోతే. ఇంకా దాంట్లోకి అయితే సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా అయితే కలుపుకుంటానండి. ముద్దలా కలుపుకున్నాక దాన్ని కొంచెం బాగా కలుపుకోవాలండి. ఇంకా షేప్ అంటారా, రౌండ్ షేపు నాకు కూడా ఒక్కోసారి వస్తుంటాయండి. నార్మల్గా చేసినప్పుడు అయితే బాగానే వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా వీడియో కదా, ఎలా వస్తుందో చూడాలి. రాకపోయినా అనుకోకండి, నేనైతే ట్రై చేస్తున్నాను. నాకైతే నార్మల్గా బాగానే వస్తాయి రౌండ్గానే. ఇంకా ఇలా కలుపుకున్నాక దాంట్లోకి అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం కలుపుకున్నాకనే యాడ్ చేసుకోవాలి ఆయిల్, అప్పుడే చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుందండి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా ఆయిల్ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకొని కొంతసేపు అయితే పక్కన పెట్టుకోవాలండి. నేనైతే అప్పటికప్పుడే చేసేసాను, లేదు అనుకుంటే ఇంకా పక్కన పెట్టుకుంటే ఇంకా చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. అలా పక్కన పెట్టుకున్న దాన్ని ఇలా ఉండలుగా అయితే చేసుకోవాలండి, రౌండ్గా బాల్ షేప్లో. ఇలా బాల్ షేప్లో చేసుకున్న వాటిని ఇలా డస్ట్ చేసుకోవాలండి. డస్ట్ చేసుకొని అదే పిండిలో పెట్టుకోవాలండి. పిండి డస్ట్ చేయాలి. చపాతీ కర్రతో అయితే ఒత్తుకోవాలి. ఇలా అన్ని వైపులా కూడా ఒత్తుకొని షేప్ అయితే రౌండ్ షేప్లో ఒత్తుకోవాలండి. నేనైతే 2 వైపులా ఒత్తుతానండి, అందుకే కొంచెం స్క్వేర్లా కూడా వస్తూ ఉంటుంది. ఒకసారి రౌండ్గా అయితే ట్రై చేశానండి. ఫస్ట్ ఇది కొంచెం షేప్ అవుట్ అయింది. దీంట్లోనైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 2 వైపులా కూడా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్టీగానే ఉంటాయి. ఎందుకంటే ముందు మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కలుపుకునేటప్పుడే. ఇలా రెండవది కూడా పిండిలో అయితే డస్ట్ చేయాలండి. మొత్తం డస్ట్ చేయకపోతే షేప్ అనేది రాదు. నేనైతే ఇలా 2 వైపులా కూడా ఒత్తుకున్నానండి. మరి ఎక్కువసేపు అయితే వస్తానండి, ఇంకా అంటుకుపోతుంటుంది కదా కిందకి. అందుకని ఇలా మరి పర్ఫెక్ట్ ఎడ్జెస్ కావాలనుకునే వాళ్ళు బాక్స్ ఉంటుంది కదండి, క్యారేజ్ బాక్స్, దాంట్లో అంచులతో ఇలా ఒత్తుకుంటే ఎడ్జెస్ అనేవి రిమూవ్ అవుతాయండి. ఇంకా మరీ రౌండ్గా సర్కిల్ షేప్లో చేయడానికి మనం ఏమైనా మిషన్స్ అండి, అలానే బాగానే వస్తుంటాయండి కొన్నిసార్లు రౌండ్గానే. ఇదిగోండి చూడండి, ఇదైతే పర్వాలేదు, బాగానే వచ్చింది. మిగతా కూడా అన్నీ చేసేసుకొని ఇలా చపాతీలు అయితే మనం మెత్తగా ఉండడానికి హాట్ బాక్స్లో అయితే పెట్టుకోవాలండి, అప్పుడే సాఫ్ట్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.